హలో హాయ్ ఫ్రెండ్స్, నేనైతే టమాటా రసం అయితే చూపించాలనుకుంటున్నా. నా స్టైల్లో టమాటాలు అయితే కడిగి కోసి ఒక గిన్నెలో వేసి అయితే కొద్దిగా వాటర్ పోసి అందులోనే చింతపండు, ధనియాలు, జీలకర్ర, కొత్తిమీర, ఎండుమిర్చి, కొద్దిగా సాల్ట్ వేసి అయితే ఉడకబెట్టుకోవాలి. ఈ ఉడకబెట్టుకున్న దాన్ని అయితే పేస్ట్ అయితే మిక్సీలో వేసి పేస్ట్ అయితే వేసుకోవాలి. ఆ పేస్ట్ వేసుకునేటప్పుడు కొద్దిగా పచ్చి కొత్తిమీర కూడా వేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుంది. అయితే ఇది మిక్సీ పట్టినాక మనం అట్లాగే అందులో కొద్దిగా నీళ్ళు పోసి కూడా డైరెక్ట్ మరగబెట్టుకోవచ్చు. నేనైతే కొద్దిగా అందులో నీళ్ళు పోసి జాలి అయితే పట్టాను, ఎందుకంటే ఆ సన్న సన్న పిప్పి కూడా వెళ్ళిపోతుంది, నీట్గా ఉంటుందని అయితే నేనైతే జాలి పట్టాను. మీకు కావాలంటే డైరెక్ట్గా అట్లనే కూడా అందులోనే కొద్దిగా వాటర్ పోసి ఇంకా కొత్తిమీర మీ ఇష్టం అయితే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఎందుకంటే ముందే మనం మిక్సీ పట్టేటప్పుడు వేసినాం కదా, ఇప్పుడు వేసుకోవచ్చు, వేసుకోకపోవచ్చు, మీ ఇష్టము. నేనైతే వేస్తున్నా, ఎందుకంటే వేస్తే ఇంకా కొంచెం టేస్ట్ ఉంటుంది. కొత్తిమీర ఎంత ఎక్కువ వేసినా కూడా టేస్టే ఉంటుంది కదండి. అందుకని అయితే కొత్తిమీర మళ్ళీ కూడా వేస్తున్నా. నేనైతే ఒక పచ్చిమిర్చి అయితే ఒక 4 ముక్కలు చేసిన, ఉప్పు, కారం ఒక చిన్న స్పూన్, అది టీ స్పూన్ అంతా కూడా లేదు, చిన్న స్పూను. ఉప్పు అయితే సరిపడంత తగినంత. దీంట్లో అయితే కొద్దిగా లైట్గా పుదీనా, ఒక్క పచ్చిమిర్చి, కొత్తిమీర అయితే వేసాను. ఫస్ట్ అయితే వేసాను కదా, మళ్ళీ వేయాల్సిన అవసరం లేదు, కానీ నాకైతే ఫ్లేవర్ కోసం బాగుంటుంది అని అయితే వేసాను. ఇంకా దీంట్లోనే కొద్దిగా పసుపు అయితే వేయాలి. కొద్దిగా పసుపు వేసుకొని ఈ కరివేపాకు ఉంది కదా, కరివేపాకు అయితే ఇట్లా రెబ్బలు ఇరవకూడదు, అట్లాగే రెమ్మలు అట్లాగే వేస్తే ఏంటంటే ఆ రెమ్మలు కూడా అందులో ఉడికిపోతాయి కదా, ఆ రెమ్మలు చారు అయితే బాగా టేస్ట్ అవుతుంది. ఆ కాడలతో వేస్తే చారు అయితే టేస్ట్ అవుతుంది. బాగా మరగాలి. పసుపు అయితే ఇంతకుముందే చెప్పాను కదండి వేసిన అని. ఇంకా మూత పెట్టి 2-3 పొంగులు వచ్చే వరకు అయితే ఉడకనియాలి. ఇలా ఒకే పొంగు రాగానే దించొద్దు, ఎందుకంటే టేస్ట్ అనేది తెలియదు. కొంచెం సేపు మరగాలి, ఒక 5-10 నిమిషాలు మరగాలి. ఇంకా తాలింపుకి అయితే గిన్నె పెట్టుకొని దాంట్లో అయితే ఒక 2 స్పూన్లు, మీకు కావాల్సినంత వేసుకోవద్దు. ఒక్క స్పూన్తో కూడా మీరు తాలింపు పెట్టుకోవచ్చు, అర స్పూన్తో కూడా మీరు తాలింపు పెట్టుకోవచ్చు. ఆయిల్ తక్కువ వేసుకోవాలనుకుంటే చాలా తక్కువ కూడా వేసుకొని తాలింపు పెట్టుకోవచ్చు. నేనైతే ఒక 2 స్పూన్లు అయితే వేసాను. దీంట్లో జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసిన, ఇంగువ వేసిన. అయితే దీంట్లో ఈ తాలింపులో ఎల్లుల్లిపాయ వేస్తే చాలా టేస్ట్ ఉంటుంది. ఎల్లుల్లిపాయ మేము ఎందుకు వేయలేదంటే మా ఇంట్లో స్వామిమాల వేసుకోండు, అందుకని అయితే వేయలేదు. మీరు వేసుకోండి, తాలింపు పెట్టుకునేటప్పుడు చాలా బాగుంటుంది, చాలా టేస్ట్ ఉంటుంది. వెల్లుల్లిపాయ అందులో వేస్తే ఆ టేస్టే ఇంకా వేరే అనుకోండి. ఇంకా అంతే, తాలింపు పెట్టేసుకుంటే మరిగిన చారులో ఈ తాలింపు వేసేసుకుంటే అయిపోతుంది. చారు అయితే అయిపోయింది. చాలా బాగుంటుందండి, చాలా కమ్మగా ఉంటుంది. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు, తినని వాళ్ళు కూడా తింటారు. ఎక్కువ పుల్లగా ఉండదు, ఎక్కువ సప్పగా ఉండదు, మంచి టేస్ట్ అయితే ఉంటుంది చారు అయితే. నేనైతే చేసుకొని తిని మీకైతే రిజల్ట్ చెప్తున్నా. మీరు కూడా చేసుకొని తిని చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి. అట్లాగే సపోర్ట్ చేయండి మా ఛానల్ని. మా ఛానల్ పేరు అయితే లక్ష్మీ బ్లాగ్స్ అండ్ వ్లాగ్స్. మా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల ఇంకో నలుగురికి రీచ్ అవుతుంది, అందుకని అయితే లైక్ ఇవ్వండి అని అడుగుతున్నాను నేను. మీరు చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ చేయండి. బాగుందంటే మాకు చాలా సంతోషం అనిపిస్తుంది కదా ఈ వీడియో చేసినందుకు, అందుకని అయితే చెప్తున్నా. మీకు ఎలా అనిపించిందో మా టమాటా చారు అయితే మాకు చెప్పండి. మీకు ఎంతమందికి నచ్చిందో కామెంట్ చేయండి. ప్లీజ్ మై ఛానల్ సపోర్ట్ చేయండి.